విశాఖలో 9వ తరగతి చదువుతున్నటువంటి ఆడపిల్లని దారుణంగా హత్య చేసి తల్లి మీద కూడా దాడి చేసినటువంటి ఘాతుకుడైనటువంటి సురేష్ అప్పట్లో ఫోక్సో కేసు కింద అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చేసినటువంటి దాడి, ఆ తర్వాత హత్య చేయడం, పరారైనటువంటి వ్యక్తి కోసం గాలింపు జరుగుతోందని ఆల్రెడీ హోంమంత్రి ప్రకటించారు. అతని ఆచూకీ తెలిపితే 50,000 రూపాయల పరిహారాన్ని కూడా ప్రకటించారు. మరొక వైపున ఆ కేసుని పత్రికలు కూడా ఆ రోజున చిన్న ముక్కగా వేసేసి జాగ్రత్తగా సైడ్ చేసినాయి అన్నటువంటి వాదన వినిపిస్తూ వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇలాగా డైవర్ట్ చేస్తున్నారని నిన్న ఆ పార్టీ తరపున వరదు కళ్యాణి వాళ్ళు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి వచ్చారు. అంతకుముందు జరిగినటువంటి సంఘటనల్లో హోంమంత్రి ఇళ్ళకెళ్ళి పరామర్శించారు కదా, వీళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు పరామర్శించలేదు అంటూ ప్రశ్నించుకొచ్చారు. అది రాజకీయం నడుస్తున్నటువంటి దశలో అకస్మాత్తుగా ఈవేళ ఉదయం ఆ సురేష్ అనేటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతను ఆత్మహత్య చేసుకుని అతని మృతదేహం పొలాల్లో కనిపించింది. అక్కడే ఉన్నటువంటి పొలాలలో ఇప్పుడు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. అంటే ఇక్కడ చంపి చావాలని నిర్ణయించుకున్నాడు అతను అన్నటువంటి విషయం అర్థమవుతుంది. ఈ కేసులో అసలైనటువంటి కీలకమైనటువంటి అంశం ఏం జరిగింది ఈ ఇద్దరి వ్యవహారంలో అన్నటువంటిది పోలీసులు స్పష్టతను ఇవ్వట్లేదు. అలాగే ఎందుకు అంతకుముందు ఎలా వేధించాడు, ఏం జరిగింది, అతనేం చెప్తున్నాడు, అతను 18 పేజీల లేఖ రాశాడు, ఆ లేఖ ఏంటి అన్నటువంటిది బయటికి రాలేదు. ఇప్పుడు అతను కూడా చనిపోయినటువంటి నేపథ్యంలో ఆ లేఖ ఏమన్నా వెల్లడిస్తారేమో చూడాలి.